వెల్కమ్ టు DS24 న్యూస్. బాలుడు బగబగలాడుతున్నాడు. మునుపెన్నడూ లేని విధంగా ఈ వేసవిలో వడగాల్పులు వీయనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డుల నుండి అంబులెన్స్ సన్నద్ధల వరకు రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటి? ఏ రాష్ట్రాలపై వేడి ప్రభావం ఎక్కువగా ఉండనుంది? ఈసారి ఎండలు గతంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా ఉండబోతుందన్న భారత వాతావరణ శాఖ హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏప్రిల్ నుండి జూన్ వరకు దేశంలోని పలు రాష్ట్రాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజారోగ్య పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సశీల శ్రీవాస్తవ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు పంపిణీ లేఖలో చేపట్టాల్సిన సన్నద్ధత చర్యలను నొక్కి చెప్పారు. వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక నిర్వహణ విభాగాలను ఏర్పాటు చేయాలని, వడదెబ్బ కేసులను సమీకృత ఆరోగ్య సమాచార వేదికలో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, అత్యవసర సమయాల్లో బాధితులను వేగంగా ఆసుపత్రికి తరలించేలా అంబులెన్స్ సేవలను సిద్ధంగా ఉంచాలి. వాతావరణ మార్పులపై ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తూ ముందస్తు హెచ్చరికలను జారీ చేయాలి. IMD అంచనాల ప్రకారం ఈ ఏడాది క్రింది ప్రాంతాల్లో వేడి తీవ్రంగా అధికంగా ఉండనుంది. ఉత్తర భారతదేశంలోని మైదాన ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి తీరాల్లో వడగాల్పుల ప్రభావం గణనీయంగా ఉండనుంది. గుజరాత్, మహారాష్ట్ర మరియు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు ప్రభావితం కానున్నాయి. తీవ్రమైన వేడిమి వల్ల సంభవించే అనారోగ్యాలను తగ్గించడం, మరణాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం ఈ ప్రణాళికను సిద్ధం చేసింది. సమన్వయ యంత్రాంగాలను బలోపేతం చేసి క్షేత్రస్థాయిలో మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయాలని అధికారులను స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. వేసవి తీవ్రత, సన్నద్ధత వ్యవస్థలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని, ప్రజలు కూడా మధ్యాహ్న సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఏడాది ఎకరానికి 12,000 చొప్పున అందిస్తున్న విషయం తెలిసిందే. వీటిని 2 విడతలుగా అందిస్తోంది. ఈ ఏడాదికి సంబంధించి ఇటీవల వీటిని విడతల వారీగా రైతులకు అందిస్తూ వస్తోంది. 3 విడతలుగా వీటిని పంపిణీ చేస్తోంది. తొలి విడత కింద లబ్ధిదారులకు 3,446 కోట్లు, రెండో విడత కింద 2,206 కోట్లు చేస్తుంది. తొలి విడతలో 68,089 లక్షల మందికి లబ్ధి చేకూరగా రెండో విడతలో 45.11 లక్షల మంది రైతులకు అందింది. తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఏడాది ఎకరానికి 12,000 చొప్పున అందిస్తున్న విషయం తెలిసిందే. వీటిని 2 విడతలుగా అందిస్తోంది. ఈ ఏడాదికి సంబంధించి ఇటీవల వీటిని విడతల వారీగా రైతులకు అందిస్తూ వస్తోంది. 3 విడతలుగా వీటిని పంపిణీ చేస్తోంది. తొలి విడత కింద లబ్ధిదారులకు 3,446 కోట్లు, రెండో విడత కింద 2,206 కోట్లు జమ చేసింది. తొలి విడతలో 68,089 లక్షల మందికి లబ్ధి చేకూరగా రెండో విడతలో 45,011 లక్షల మంది రైతులకు అందింది. వచ్చే నెలలో 3వ విడత నిధులను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి విడుదల చేసేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విషయాన్ని ఇప్పటికే సీఎం రేవంత్ ప్రకటించారు. 3వ విడత నిధులను మే నెలాఖరు కల్లా రైతులకు అందించనున్నారు. ఇందుకోసం నిధులను ప్రభుత్వం సేకరించే పనిలో నిమగ్నమైంది. 12,000 కోట్లను సమీకరించేందుకు బాండ్లను వేలానికి పెట్టాలని రిజర్వ్ బ్యాంకును తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. వేలం ద్వారా వచ్చిన సొమ్మును రాబోయే 6 నుంచి 25 ఏళ్లలో చెల్లించనుందని తెలుస్తోంది. 7 నుంచి 7.5% వడ్డీకే వీటిని తీసుకోనుందని సమాచారం. అలాగే హైదరాబాద్ మెట్రోను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వానికి నిధులు అవసరం కానున్నాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమయ్యారు. 15,000 కోట్లు మెట్రో స్వాధీనానికి అవసరమవుతాయి. దీంతో రానున్న 2 నెలల్లో రైతు భరోసా, మెట్రో స్వాధీనం, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కోసం 12,000 కోట్లు సమీకరించేందుకు రెడీ అయింది. ప్రస్తుతం యాసంగి సీజన్ కు సంబంధించిన రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేస్తోంది. తొలి విడతగా ఎకరం భూమికి 6,000 చొప్పున అందించారు. ఆ తర్వాత రెండో విడత కింద మరికొంత భూమికి జమ చేయగా 3వ విడతలో మొత్తం భూమికి అందించనుంది. ఇక రైతు భరోసా డబ్బులు పడని వారు బ్యాంకు కేవైసీ పూర్తి చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ను ప్రతి ఏడాది కేవైసీ పూర్తి చేయాలి. అప్పుడే బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సొమ్ము డెబిట్ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వరంగల్లో ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు వరంగల్లో ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేందుకు కృషి చేయాలని సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదు, ప్రతి గ్రామం వార్డులో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. త్వరలో జరగనున్న వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సందర్భంగా విస్తృతంగా చర్చించారు. ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గం వారీగా పార్టీ స్థితిగతులపై ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఇంధన కొరతపై జాతీయ మానవ హక్కుల కమిషన్ లో కేసు నమోదైంది. ఈ మేరకు తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు కేతరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఎన్హెచ్ఆర్ కి ఫిర్యాదు చేశారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత, ప్రజల ఇబ్బందులు, వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, ప్రజా ప్రయోజనాలకు రక్షణగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఇంధన కొరతపై జాతీయ మానవ హక్కుల కమిషన్ లో కేసు నమోదైంది. ఈ మేరకు తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత, ఈ ప్రజల ఇబ్బందులు, వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆయన వెల్లడించారు. పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులతో రవాణా అంతరాయం, ప్రజల్లో భయాందోళనలు, అత్యవసర సేవలపై ప్రభావం పడుతోందని ఆయన పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ అనేవి విలాస వస్తువులు కాదని ప్రజల దైనందిన జీవనం, జీవనోపాధి, వ్యవసాయం, వైద్య సేవలు, ఆహార సరఫరా వ్యవస్థలకు మూలాధారమని తెలిపారు. అంబులెన్సులు, అత్యవసర వైద్య సేవలకు, ప్రజా రవాణాకు, వ్యవసాయం, ఆహార సరఫరా వ్యవస్థలకు, గృహ వంట అవసరాలకు, ఉద్యోగాలు, చిన్న వ్యాపారాలు, జీవనోపాధికి, పరిశ్రమలు, సేవా రంగానికి అత్యంత ప్రధానమని పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు ముఖ్యమంత్రులు ఇంధన కొరత నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా వారీగా అందుబాటులో ఉన్న పెట్రోల్, డీజిల్ నిల్వల వివరాలను ప్రజలకు వెల్లడించాలని, ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని సూచించారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, సరఫరా మళ్లింపు, తప్పుడు కొరత ప్రకటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి అంతరాయం లేకుండా సరఫరా జరిగేలా చూడాలని కోరారు. రాష్ట్ర కొత్త డీజీపీగా సివి ఆనంద్ నియమితులయ్యారు. 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆనంద్ ను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ నెలాఖరుతో శివధర్ రెడ్డి పదవీ కాలం ముగియనున్నది. ఆయన స్థానంలో ఆనంద్ బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్ర కొత్త డీజీపీగా సివి ఆనంద్ నియమితులయ్యారు. 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆనంద్ ను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ నెలాఖరుతో శివధర్ రెడ్డి పదవీ కాలం ముగియనున్నది. ఆయన స్థానంలో ఆనంద్ బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రం నుంచి 5 పేర్లు యూపీఎస్సీకి పంపగా వారిలో అర్హులైన 3 పేర్లను యూపీఎస్సీ రాష్ట్రానికి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. యూపీఎస్సీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి సివి ఆనంద్, వినాయక ప్రభాకర్, అప్టే సౌమ్య, మిస్టా పేర్లు వచ్చాయి. ఈ నెల 31న ప్రస్తుత డీజీపీగా ఉన్న బి శివధర్ రెడ్డి ఉద్యోగ విరమణ చేస్తుండగా ఆయన స్థానంలో పూర్తి స్థాయి డీజీపీగా సివి ఆనంద్ పేరు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల వేతన సవరణపై కీలక ముందడుగు పడింది. ఆర్టీసీ జేఏసీ విజ్ఞప్తికి మేనేజింగ్ డైరెక్టర్ స్పందించారు. 2021 వేతన సవరణ ప్రక్రియ ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు అధికారులతో పే కమిటీ నియామకం చేశారు. కె గీతా, సమీరా, ఆఫ్రిన్, వై శిరీషలకు కమిటీలో చోటు కల్పించారు. ఆర్టీసీ కార్మికుల వేతన సవరణపై కీలక ముందడుగు పడింది. ఆర్టీసీ జేఏసీ విజ్ఞప్తికి మేనేజింగ్ డైరెక్టర్ స్పందించారు. 2021 వేతన సవరణ ప్రక్రియ ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు అధికారులతో పే కమిటీ నియామకం చేశారు. కె గీతా, సమీరా, ఆఫ్రిన్, వై శిరీషలకు కమిటీలో చోటు కల్పించారు. మే 10లోపు కొత్త పే స్కేల్స్ రూపకల్పనకు ఆదేశాలిచ్చారు. ఎంటీ విధి విధానాలు రూపొందించాలని సూచనలు చేశారు. ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆమోదంతో చర్యలు తీసుకున్నారు. దీనిపై జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. వేతన సవరణ హామీని వెంటనే అమలు చేసినందుకు ఎండీకి కృతజ్ఞతలు తెలిపారు. మిగతా హామీలు కూడా వీలైనంత త్వరగా అమలు చేయాలని జేఏసీ నాయకులు కోరారు. రాష్ట్ర రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా మోసం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 2.5 ఏళ్లు గడిచినా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని నిప్పులు చెరిగారు. రాష్ట్ర రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా మోసం చేస్తోందని
చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట అబద్ధపు హామీలిచ్చే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 2.5 ఏళ్లు గడిచినా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదంటూ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఎండగట్టేందుకు రైతు డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్లోనే మే 6న భారీ రైతు సభ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. 4 ఏళ్ల కింద రాహుల్ గాంధీ వరంగల్ వేదికగా ప్రకటించిన డిక్లరేషన్ తో తెలంగాణ రైతాంగాన్ని వంచారని, అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా అమలు చేయకపోవడం కపటం మోసం కాదా అంటూ ప్రశ్నించారు. రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజలకు గుర్తు చేసేలా రైతన్నలతో సభ నిర్వహించనున్నట్టు ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు గతంలోనే ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశానికి కేటీఆర్ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ మోసాలను వ్యతిరేకంగా జరిగే రైతు సభకు తాను హాజరవుతానని చెప్పారు. పార్టీ బలోపేతంతో పాటు పలు అంశాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో ఎరువులు, విత్తనాల కొరత, ధాన్యం కొనుగోలులో తీవ్ర సంక్షోభం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత అడ్రస్ లేకుండా పోయిన రైతు ఆత్మహత్యలు కాంగ్రెస్ పాలనలో తిరిగి ప్రారంభమయ్యాయంటూ కరెంటు కోతలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. రైతాంగానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, పోరాటాలకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ముఖ్య నేతల ఫోన్లు, ఇళ్ల ముందున్న సీసీ కెమెరాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు హ్యాకర్ల ద్వారా హ్యాక్ చేస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బెంగళూరు నుంచి హ్యాకర్లను ఎంగేజ్ చేసుకుని హైదరాబాద్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆపరేట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. దీనికి కొందరు ఐపీఎస్ అధికారులు సహకరిస్తున్నారని, వారు చట్టం నుంచి తప్పించుకోలేరంటూ హెచ్చరించారు. బీఆర్ఎస్ ముఖ్య నేతల ఫోన్లు, ఇండ్ల ముందున్న సీసీ కెమెరాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ హ్యాకర్ల ద్వారా హ్యాక్ చేస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బెంగళూరు నుంచి హ్యాకర్లను ఎంగేజ్ చేసుకుని హైదరాబాద్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆపరేట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. దీనికి కొందరు ఐపీఎస్ అధికారులు సహకరిస్తున్నారంటూ, వారు చట్టం నుంచి తప్పించుకోలేరంటూ హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆ అధికారులను వదిలిపెట్టమని, రిటైర్ అయిన వారిపై కేసులు పెట్టి విచారణ జరిపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. అప్పుడు ఆ పోలీస్ అధికారులను రేవంత్ రెడ్డి కాదు కదా ఎవ్వరూ కాపాడలేరని చెప్పారు. హ్యాకింగ్ కి సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని, అవసరమైన సమయంలో అన్ని బయట పెడతామని తేల్చి చెప్పారు. సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ మరో 7 బీఆర్ఎస్ కార్యకర్తలను ఆయన పరామర్శించారు. ప్రభుత్వం క్రిషాంక్ పై తప్పుడు కేసులు బనాయించి అక్రమంగా జైల్లో పెట్టిందంటూ విరుచుకుపడ్డారు. అక్రమ కేసులు పెట్టడం ద్వారా మళ్లీ అధికారంలోకి వస్తానని అనుకుంటే అది రేవంత్ రెడ్డి మూర్ఖత్వమేనని, మూర్ఖత్వంలో ఆయన హిట్లర్ను మించిపోయాడని మండిపడ్డారు. ప్రశ్నించే హక్కును 7వ గ్యారంటీగా కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రశ్నించే వారిపైనే అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేస్తోందని హరీష్ రావు దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను, అక్రమాలను, అన్యాయాలను ప్రశ్నించినందుకు కేసులు పెడుతూ రాచరిక ధోరణిని కనబరుస్తున్నారంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫేక్ పోస్టులు పెట్టిన వారిపై క్రిషాంక్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ఫేక్ పోస్టులు, తప్పుడు వార్తలు ప్రచారం చేసిన వారిపై కేసులు పెట్టాల్సిన పోలీసులు ఆధారాలు చూపిన క్రిషాంక్ పైనే తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ క్రిషాంక్ గారి మీద పెట్టిన కేసు, క్రిషాంక్ గారు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాడు. ఆయన మా నాయకులు కేసీఆర్ గారి మీద, మా పార్టీ నాయకులు కేటీఆర్ గారి మీద, మా పార్టీ నాయకుల మీద ఫేక్ పోస్టులు పెడతా ఉన్నారు, తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తా ఉన్నారు అని ఎవరైతే ఆ వార్తలు ప్రచారం చేశారో, ఎవరైతే తన మొబైల్ నుంచి ఈ పోస్టులు చేశాడో ఆ మొబైల్ ఫోన్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఇచ్చాడు. పోలీసులకు ఈ మొబైల్లో అన్ని ఆధారాలు ఉన్నాయి, ఈ మొబైల్ నుంచే ఇగో మా కేసీఆర్ గారి మీద, మా పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు, అక్రమ పోస్టులు పెట్టారు, దుష్ప్రచారం చేస్తా ఉన్నారు, ఈ మొబైల్లో అన్ని ఆధారాలు ఉన్నాయని అతని చేతి నుంచి మొబైల్ తీసుకొని పోలీస్ స్టేషన్లో పోలీసులకు కంప్లైంట్ కాపీతో పాటు మొబైల్ అందజేయడం జరిగింది. ఇప్పుడు ఎవరి మీద కేసు బుక్ చేయాలి? ఎవరైతే బీఆర్ఎస్ నాయకుల మీద ఫేక్ పోస్టులు పెట్టినారో, తప్పుడు పోస్టింగ్లు పెట్టి తప్పుడు వార్తలు రాసినారో వాళ్ళ మీద కేసు పెట్టలే. కంప్లైంట్ ఇచ్చిన క్రిషాంక్ మీద, క్రిషాంక్తో ఉండే కార్యకర్తల మీద కేసులు పెట్టి వాళ్ళని ఎలా జైల్లో నిర్బంధించింది. ఇది ఎట్లుందంటే, దొంగతనం చేసిన వాడిని విడిచిపెట్టి అరే తప్పు చేసిండు అని పోలీసుల దగ్గరికి వెళ్తే నిన్నే లోపల పెట్టినట్టున్నది. అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వాళ్ళ మీదనే కేసు పెట్టి జైల్లో పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకేం చేసిండ్రు? నోటీస్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఎవడైతే ఫేక్ పోస్టులు పెట్టిండో, ఎవడైతే బీఆర్ఎస్ నాయకుల మీద
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ సాధకులు కేసీఆర్ గారి మీద కేసు పెడితే తప్పుడు పోస్టులు పెడితే వాళ్ళకి నోటీస్ ఇచ్చి పంపుతారు. మా పార్టీ నాయకుడి మీద మాజీ ముఖ్యమంత్రి మీద దొంగ పోస్టులు పెట్టినరు, తప్పుడు ప్రచారం చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళనేమో జైల్లో పెడుతున్నారు. ఇది ఎక్కడి పాలన అని అడుగుతా ఉన్నా. ఇది ప్రజాస్వామ్యమా అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. నువ్వే హోంమంత్రివి, నువ్వే ముఖ్యమంత్రివి, ఇది ఏం పద్ధతి అని అడుగుతా ఉన్నా. ఇవాళ వాళ్లకు ఆయన మీద 308 సెక్షన్ పెట్టిండ్రు, నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టిండ్రు. మెజిస్ట్రేటే అడిగింది, ఫోన్ తీసుకుంటే ఎవడన్నా నాన్ బెయిలబుల్ సెక్షన్ పెడతారా? ఫోన్ తీసుకుపోయి పోలీసులకే ఇచ్చిండు కదా, ఇలా ఆధారాలు ఉన్నాయి చూసుకోండి అని. ఆయన మీద నాన్ బెయిలబుల్ ఎట్లా పెడతారని మెజిస్ట్రేట్ గారే 308 సెక్షన్ కొట్టేసిండ్రు. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ చేసి 24 న్యూస్.